ప్రసాద్ గారు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో చాలా ఆసక్తికరమైనటువంటి ఫ్లెక్సీలు వెలిసాయి. సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత రాజయోగం అత్యధికంగా ఉన్నటువంటి నేతగా పవన్ కళ్యాణ్ గారిని పోస్టర్లు ముంచెత్తుతున్నాయి. ఎట్లా ఉంటుందండి మీ ప్రిడిక్షన్? ఎట్లా ఉంటుందండి? తప్పేమో లేదు. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత చాలా మందికి ఆ స్థాయికి వెళ్ళాలనేటువంటి కోరిక ఉండొచ్చు, తాపత్రయం ఉండొచ్చు, తప్పులేదు. సీనియర్ ఎన్టీఆర్ ఈస్ ఎ లెజెండ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకోవటంలో తప్పులేదు. ఒక ఉన్నతమైన స్థానానికి పోవాలంటే ఆయన చేసినటువంటి కష్టం అయితే ఏమి, ఆయన చేసిన శ్రమ అయితే ఏమి, కృషి అయితే ఏమి, వీటన్నిటినీ ఎన్టీఆర్ని ఆదర్శంగా తీసుకొని నేను అంత నాయకుడు కావాలని కోరుకోవడం తప్పేముందండి. దాంట్లో పోయి ఎనీబడి హ్యాస్ ఎనీ డిజైర్, ఒక లక్ష్యం పెట్టుకోవడం తప్పేముంది చెప్పండి. ఇప్పుడు ఇందాక చెప్పారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ని టీడీపీ వాళ్ళు చింపారని. చింపింది మేము కాదు, వైసీపీ వాళ్ళే చింపేసి ఆ నెఫాన్ని మా నెత్తి మీద వేస్తారు. ఇది మైండ్ గేమ్ సార్. వాళ్ళకి ఐపాక్ టీం యొక్క మైండ్ గేమ్. వాళ్ళే చింపుతారు పోస్టర్లు, వాళ్ళే ప్రెస్ మీట్లు పెడతారు, వాళ్ళే టీడీపీ ఆఫీసులోకి వస్తారు. ఈ సీట్ ని వాళ్ళే ఈ వైసీపీ కార్యకర్తలే జనసేన కార్యకర్తల ముసుగులోను, టీడీపీ కార్యకర్తల ముసుగులోను వచ్చేది, మా పార్టీ కార్యాలయాలు ధర్నాలు చేసేది. ఈ సీట్ వాళ్ళకి ఇవ్వద్దండి అనేది, వీళ్ళ సీట్కి వీళ్ళకి ఇవ్వద్దనేది వాళ్ళే ధర్నా చేస్తారు. ఇంకా సాక్షి అనేసి ఒక పాచిపెట్టిన ఛానల్ పేపర్ ఒకటి పెద్ద హెడ్ లైన్స్, టీడీపీలో బగ్గుమన్న విభేదాలు, దగ్గుమన్న విభేదాలు. ఓరి మీ దొంపల దగ్గర ఎందుకు దగ్గుమంటారా బాబు? మీరు దగ్ధమైపోతున్నారా నాయన? మీ అసలు విషయం తెలుసు సార్, శ్రీశం సార్, వైసీపీలో ఎంపీ టికెట్లు ఇస్తా గానీ మాకు వద్దు మహాప్రభు అని చెప్పి 2 చేతులు దండం పెట్టి పారిపోతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఈయన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, చిత్తూరులో నారాయణ స్వామి గారు, ఇంకొకరు ఆదిమూలంగా వాళ్ళకి టికెట్లు ఇచ్చారు వాస్తవానికి, ఎంపీ టికెట్లు. కానీ మాకు వద్దు, ఓడిపోతున్నాము ఈ పార్టీలో అని చెప్తున్నారు. మీకు లేటెస్ట్ అప్డేట్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు తీసుకున్న వాళ్ళు కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్లు మన లిస్ట్ విడుదల చేసింది కదా 16వ తేదీ పులివెందులు భారీగా. ఆయన ఎవరు ఆదిమూలం, ఆయన ఎవరు సురేష్, ఎంపీ నందిగాం సురేష్, ఈ పక్క ఆయన ధర్మాన ప్రసాదరావు గారిని పెట్టుకునేసి అనౌన్స్ చేశారు కదా. ఆ లిస్ట్ లో ఒక 5-6 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసినారు, అందుబాటులోకి రావటం లేదు. ఇది నిజం, దర్ ఇస్ నథింగ్ టు ఇది దీని గురించి ఎగ్జాగరేషన్. వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసినారు. ఎందుకంటే ఓడిపోతున్నాం, మన పేరు అనవసరంగా ఈ లిస్ట్ లో వచ్చేసింది. రేపు పొద్దున జగన్ అన్న మన దగ్గర 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చేసి మన ఇంట్లో ఉన్న బకెట్లు బ్యాషన్లన్నీ అమ్మేసి ఎలక్షన్లు పెట్టేసి ఓడిపోతే మనం దేనికి పనికి రాకుండా పోతామని అందుబాటులో లేకుండా పోతున్నారు. క్యాండిడేట్లు రేపు పొద్దున నామినేషన్ వేసి విత్డ్రా చేసుకున్నా మీరు ఆశ్చర్యపోమని లేదు. దాని గురించి ఆలోచించే జగన్, నీ పార్టీ తగలబడిపోతుందయ్యా. నేను ప్రతిసారి చెప్తుంటాను, తెలుగుదేశం ఆఫీస్ ముందర కనుక వెల్కమ్ బోర్డు పెట్టినామంటే ఆ పక్క టూలెట్ బోర్డు పెట్టడం ఖాయం వైసీపీ కార్యాలయానికి అనేసి, అది పక్కా అని చెప్తున్నా. ఇప్పుడు చూడండి, చాలా మంది ఎంపీ క్యాండిడేట్లు అందరూ వచ్చేస్తున్నారు, మాకు వద్దంటున్నారు. మీకు ఇంకో విషయం చెప్తుంటారా, నామినేషన్లు వేసిన తర్వాత కూడా వీళ్ళు పారిపోయినా ఆశ్చర్యపోపని లేదు. నిన్నటికి నిన్న ఈ రోజుకి మాకున్న సమాచారం మేరకు 5 మంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని అందుబాటులోకి రావటం లేదు. అధినేత ఫోన్లు చేసినా నాయన ఎక్కడున్నాడు చూడండి, ఎతకండి, ఈ అభ్యర్థులు ఎడిగినా వెళ్ళిపోయినా అని చెప్పేసి ఎతుక్కున్నా గానీ అందుబాటులోకి రావటం లేదు. సత్యప్రసాద్ గారు మళ్ళీ వస్తాను.